నీటి కేటాయింపులు జరగాలి. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ రాష్ట్రంగా మనం వచ్చినాం, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందో, క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంత ఉందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ తక్కువ లెక్కలేస్తే 68.5% పరివాహక ప్రాంతం ఉంది, సరిగ్గా లెక్కేస్తే 71% ఉంది అధ్యక్ష. తెలంగాణలో 29 నుంచి 30% మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ప్రకారం 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు వస్తాయి. 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పినాం. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని మీరు ప్రాతిపదికన తీసుకుంటే 65% డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే 763 టీఎంసీలు మాకు వస్తాయి. అప్పుడు 1005 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత 1005 టీఎంసీలకు పెరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే 1005 టీఎంసీల నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించిండో 1005 టీఎంసీలలో 763 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ లెవెల్లో ఆయన చదివితే 4 సార్లు ఐఏఎస్ అయ్యేటోడు అధ్యక్ష. ఇప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పియాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష. దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. రకరకాల శాఖలు, రకరకాల అంశాలు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల వివాదాలు, రకరకాల నిర్ణయాలు, ఏ నిర్ణయం ఎక్కడుందో, ఏ పేపర్లో ఏముందో దీన్ని ఎత్తుక్కునే వరకు రీసెర్చ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పని అవుతున్నది అధ్యక్ష. అంత కష్టపడి ఒక కొలిక్కు పట్టుకొచ్చి 811 టీఎంసీల్లో నికరంగా మాకు 555 వస్తాయి. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టీఎంసీలు అందుబాటులో ఉంటే 763 టీఎంసీలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర, అపెక్స్ కౌన్సిల్ దగ్గర, అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మేము వాదిస్తుంటే మీరు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీటన్నిటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నింటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నింటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ బండారం బయటపడ్డది, నిజాలు ఎట్లయినా బయటకు వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే, నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి ఒకవేళ మీకు అంత మోజుని మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష. అవి పోతిరెడ్డిపాడు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇట్లా ముచ్చుమరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఈ అన్ని కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నిటిని ముందల పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం.
కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా జీవోలు కానీ జీవో ఎంఎస్ నెంబర్ 69 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ది మా హయాంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటూ ఈ రోజు వరకు దీనికి దిక్కు దివానం లేకుండా పోయింది. 10 సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు. 10 సంవత్సరాలు ఈ ఊసే లేదు. ఈ మధ్యకాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష. మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో మీటింగ్ మినిట్స్ హెల్డ్ 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. ఇందులో సంతకం వల్ల నాకు లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్గా it was agreed in the meeting that the figures of share of the two states as mentioned in the list of project dated 18/10/2013 జోషి గారు సంతకం అధ్యక్ష. ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ I&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్న ఈ సభకిస్తా సభ రికార్డులకు తీసుకురావాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆ తర్వాత 2016లో కూడా సేమ్ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ హెల్డ్ ఆన్ 21/9/2016 అండర్ ద చైర్పర్సన్షిప్ ఆఫ్ Honorable Minister of Andhra Pradesh and Telangana at Honorable Chief Minister of Andhra Pradesh and Telangana at New Delhi. ఈ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇందులో పాల్గొన్న మీటింగ్ మినిట్స్ కూడా నేను ఈరోజు చదివి వినిపించదలుచుకున్న అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఆన్ 21/9/2016 at శ్రమశక్తి భవన్ న్యూ ఢిల్లీ. ఉమాభారతి హానరబుల్ యూనియన్ మినిస్టర్, అదేవిధంగా ఎన్ చంద్రబాబు నాయుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అండ్ శ్రీ చంద్రశేఖర్ రావు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు రిజల్వ్ ద వేరియస్ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఆఫ్ కృష్ణా రివర్లో ఉండే నీటి పంచాయతీలను తెంచుకోవడానికి, అదేవిధంగా దేవినేని ఉమా మహేశ్వరరావు అండ్ టి హరీష్ రావు హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్ తెలంగాణ వీళ్ళందరూ పాల్గొన్నారు అధ్యక్ష. ఇందులో నేను మీటింగ్ మినిట్స్ లో 5th పేజీలో 1.6 Honorable Chief Minister of Telangana stated before the Apex Council that వారు ఏం మాట్లాడినో కూడా ఇందులో ఉంది అధ్యక్ష. దీంట్లో అజెండా పాయింట్ నెంబర్ 2 agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another 1 year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. ఇదే కాకుండా వారు ఏమన్నారు అధ్యక్ష, for the existing ongoing and proposed projects in the both states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably sitting with issues. కృష్ణా నదిలో 299, 512 ఒప్పుకోవడమే కాకుండా గోదావరి నదిలో మనకు ఇక్కడ 1000 అక్కడ 2-3,000 TMCలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సముద్రంలో పోయే నీళ్లను మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము ఎట్లా వాడుకోవాలనో చేయాలని చెప్పి వీరే వారికి ఉపదేశం ఇచ్చింది అధ్యక్ష 2016లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది. ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాప్కోస్కు ఆర్డర్ ఇచ్చేసాడు. ఈరోజు గోదావరి బనకచెర్లకు ఈరోజు పునాది రాయబడలే అధ్యక్ష. 2016లో చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికున్న పరిజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి నీళ్లను ఎట్లా అందించాలి, ఆంధ్రప్రదేశ్ను ఎట్లా అభివృద్ధి చేయాలో ఆ మీటింగ్ మినిట్స్లో మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రెండు నిర్ణయాలు ఈరోజు సమస్యగా మారినాయి అధ్యక్ష. ఇదే మీటింగ్ మినిట్స్ కాపీ అధ్యక్ష. ఇది నేనేమి నా సొంతంగా లేకపోతే నేను ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కాదు అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ మినిట్స్, మీరు అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష.
ఇది 8 పేజీల డాక్యుమెంట్ ఉన్నది. ఈ 8 పేజీల రిలేటెడ్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇందులో లిస్ట్ ఉన్నది అధ్యక్ష. ఉమాభారతి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, అదే విధంగా ఈ ఎవరు ఆఫీసర్లు కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులోకి నేను తేవదలుచుకున్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, సెకండ్ మీటింగ్, మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది మొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్, ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. 2019లో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, షెకావత్ గారు జలశక్తి మంత్రి, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మారిండు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇక్కడ చంద్రశేఖరరావు గారే ఉన్నారు. ఆ మీటింగ్ లో డేటెడ్ 22 అక్టోబర్ 2020 అధ్యక్ష. అందులో వీరు ఏం చెప్పొచ్చింది అధ్యక్ష. ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 6th October 2020 through wide conferencing under the chairmanship of Sri Gajendra Singh Shekhawat, Honorable Union Minister for Jal Shakti, Sri Y.S. Jagan Mohan Reddy, Honorable Chief Minister of Andhra Pradesh, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to discuss and decide on the agenda items already circulated. దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్గా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అధ్యక్ష, Ministry of Jal Shakti, Government of India proposes that with regards to sharing of waters River Krishna, until the award of KWDT2 is notified, award of KWDT1 shall be in force. The working arrangement as agreed by both states shall continue. కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈరోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన, మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ expressed his gratitude to Honorable Union Minister for giving him the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినావు 299, 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, ఈ స్టేటెడ్ దట్ the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 కేటగారికల్గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుండ్రు కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకు సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. He stated that the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956. బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. 2020లో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు, ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి
పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసిన కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది. యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం. 2016లో చంద్రబాబు నాయుడు ముందర నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి, వయసులో నీకంటే చిన్నోడు, అనుభవంలో నీకంటే చిన్నోడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లన్నా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష. అది కూడా చేయకుండా